హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీకు ఈరోజు అయితే మా అన్నని గంగులీని చూపిస్తాను. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. ఎంతసేపటికి ఒక ప్లేయర్ని ఒకటి ఎవరు చేయలేరని చెప్పి నేను చేస్తానని చెప్పి మా అన్న అయితే బౌలింగ్ పోయాడు. ఒకసారి చూడండి, బౌలింగ్ వేస్తున్నాడు. మా అన్న వేసిన ప్రతి బాలే వాడు సిక్స్ కొట్టాడు. ఏమన్నా అట్లా వేసా బౌలింగ్ అంటే, వాడు పిల్లోడని చిన్నగా వేసాను, నెక్స్ట్ రెండో బాల్ చూడు ఎలా వేస్తున్నాడు కనపడదని చెప్పాడు మా అన్న. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇంకా రెండో బాల్ వేస్తున్నాడు బౌలింగ్. ఫస్ట్ బాల్ అయితే సిక్స్ వెళ్ళిపోయింది. ఫస్ట్ బాల్ చిన్నగా వేసాను పిల్లోడు అని చెప్పి అని అన్నాడు. ఆ బ్యాటింగ్ ఆడేవాడు ఎవడే కాదు, మా అన్న బామర్దే. చూడండి, ఈ రెండో బాల్ నాకు తెలిసి వాడికి కనపడకుండా పోతుందేమో, నాకు తెలిసి వికెట్లు ఇరిగిపోతాయి అంటున్నాడు మా అన్న. ఆ బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడాలనుకుంటున్నాను నేను. ఏం జరుగుతుంది ఈ బాల్ అయితే నాకు తెలియడం లేదు. బాల్ అయితే వేసినాడు. నాకు తెలిసి ఇది కూడా చట్టంలోకి పోయింది. రెండో సిక్స్ కూడా కొట్టేసినాడు. ఏమైనా రెండో బాల్ కూడా సిక్స్ పడిపోయిందంటే మనం కొట్టాలంటే స్కోర్ ఉండాలి కదా అని చెప్పాడు మా అన్న. అందుకని చిన్నగా వేసాను అని చెప్పాడు. ఇంకా మా అన్న వాళ్ళ కాలేదని చెప్పి వాడికి ఇచ్చాము. వాడైతే అవుట్ చేసాడు వాడిని. సరే అని చెప్పి ఇంకా మా అన్న దిగినాడు బ్యాటింగ్కి. 6 ఓవర్లకు 36 కొట్టారు, మేము 37 కొట్టాలా. మా అన్న దిగినాడు. ఏమన్నా బాబున దిగినామంటే, నేను ఎట్లేదన్నా సిక్స్ కొట్టే బయటకు వస్తా తమ్ముడు అంటున్నాడు. ఇప్పటికి ఒక 5-6 బాల్ ఆడేశాడు ఓవర్ దాకా. కొడతానే ఉన్నాడు కానీ బాల్ అయితే తగలడం లేదు. చూడు, వాడిని నువ్వు చాలా స్లోగా వేస్తున్నావు, నాకు 200 స్పీడ్ రావాలంటున్నాడు మా అన్న. ఆ పిల్లోడు నాకు ఉండేది ఇంతే ఊపిరి అంటున్నాడు. నాకు తెలిసి ఈ బాల్ ఏమన్నా కొడతాడు సిక్స్ మా అన్న. చూడండి, అబ్బా మళ్ళీ మిస్ అయిపోయింది. బాలే తగలడం మా అన్న కొడతా ఉంటే అసలు. కానీ ఖచ్చితంగా అయితే ఓటమిని అయితే ఒప్పుకోడు మా అన్న. ఖచ్చితంగా సిక్స్ కొట్టే వస్తాడు బయటికి. వేసినాడు రా. మొత్తానికి అయితే సిక్స్ కొట్టేశాడు. సిక్స్ కొట్టలేదు, 4 కొట్టినాడు. మొత్తానికి 20 బాల్ ఆడితే ఒక బౌండరీ కొట్టాడు. మా అన్న లాస్ట్ వరకు ఆడితే మేము ఓడిపోతాం కాబట్టి రిటైర్మెంట్ ఇచ్చాడు మా అన్న. మా అన్న లాంటి ప్లేయర్ కూడా మీ ఊర్లో ఉన్నాడేమో ఒకసారి చెప్పండి.